ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు మాస ఫలితాల అంతర్భాగంగా మన ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అస్ట్రాలజీ, యోగా, ఇవి ఆయుర్వేదం టిప్స్, అవి అలాగూ యోగా డైట్లోకి వచ్చేస్తాయి. మనకు ఇవన్నీ ఎందుకు కలబోసి చెప్తున్నాను నేను? ముందుగా నా గురించి నేను కొంత ఇంట్రడక్షన్ చేసుకోవాలి. ఒక 10 years బ్యాక్ ఆయుష్ డిపార్ట్మెంట్కి కాంట్రాక్ట్ ఇచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యోగాని వరల్డ్ వైజ్ స్ప్రెడ్ చేయమని. అందులో నన్ను ఇక్కడ యోగా ఎగ్జామినర్గా సెలెక్ట్ చేసుకున్నారు. 6 years అందులో పనిచేశాను. తర్వాత బయటకు వచ్చాను. సొంతంగా చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి సబ్జెక్ట్ అన్న ఉద్దేశంతో వచ్చాను. అందులో మాకున్న సిలబస్లో విజ్ఞాన భైరవ తంత్రం, మా సిలబస్లో కూడా ఇది పెట్టలేదు. కాకపోతే మేము రీసెర్చ్లో తీసుకున్నాము ఈ బుక్స్. ఈ ముందు ఇంకా సిలబస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ బుక్ తీసుకొని మీరు చదివినరంటే మీకే అర్థమవుతుంది నేను మాట్లాడేది వాస్తవమా అవాస్తవమా అని. ఇక్కడ యోగా ధారణలకి, మ్యూజిక్కి, అస్ట్రాలజీకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేశారు. ఇది వేదంలోని ఒక పార్ట్, మూల అంశం ఈ బుక్. దీని మూలంగా ఎవరైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ బుక్ని చూపిస్తున్నాను చూడండి. విజ్ఞాన భైరవ తంత్రం. ఈ బుక్ కొని మీరు చదివారంటే నా వీడియోస్ నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు తీసుకొచ్చానన్న విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు మనం ఇంకా మాస ఫలితాలలోకి వెళ్ళగలిగితే అంతర్భాగంగా చూసుకోవటానికి శని భగవంతుడు వచ్చేసి మనకు మిథున రాశిలో ఉన్నారు. రాహువు గారు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి, కేతువు, కుజుడు, రవి వచ్చేసి మనకు 17 వరకు సింహంలో, ఇక్కడ మనకు 17వ తేదీ వరకు కూడాను కర్కాటకంలో ఉండి తదుపరి ప్రవేశం చేస్తారు. తర్వాత శుక్రుడు వచ్చేసి మనకి 20వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు మిథునాన్ని వదిలి. బృహస్పతి మాత్రం మిథున రాశిలోనే సంచరిస్తారు. ఇది ఈ యొక్క గ్రహాల యొక్క ఇది. అంటే మనకు ఒక్కొక్క గ్రహము ఏ రోజులలో రాశి మారుతుందని తీసుకున్నట్లయితే 20th నుంచి మనకు రాశులు మారటం స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి ఈ యొక్క వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. మీ రాశిపతి అయినటువంటి కుజుడు మీకు చక్కగాను ఈయన మరలా సింహరాశి వదిలి ఈ యొక్క కన్యారాశి సంచారం చేస్తారు మాసాంతంలో. అంతవరకు ఈయన కేతువుతో కలిసి ఉంటారు. వృశ్చిక రాశి వారికి రాశిపతి, షష్టాధిపతి అయినటువంటి కేతువు లాభంలో మీకు యోగించడం అన్నది చాలా వరకు శ్రేష్టకరం. అలాగే మరలా దశమంలోకి వస్తారు రవి భగవంతుడు, మీకు దశమాధిపతి దశమంలోకి వస్తాడు ఈ యొక్క 20వ తేదీ ఆగస్ట్ 25. తద్మూలకంగా ఇంకా మీకు మేలు జరుగుతుంది. ఇక్కడ కేతువు ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక విషయాలలో మీరు ముందడుగు వేయగలుగుతారు. అలాగే కుజుడు కూడా మీకు సామర్థ్యాన్ని ఇస్తారు, స్వశక్తితో పోరాడే తత్వాన్ని ఇస్తారు. గూఢాచార వ్యవస్థ రంగాలలో పనిచేసే వారికి చాలా బాగుంటుంది. హై లెవెల్ జాబ్స్ అన్ని అటవీ శాఖలకు సంబంధించిన వారికి, సినీ ఇండస్ట్రీ కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, వీరందరికీ కూడాను కేతువు కొంచెం అటు ఇటు తిప్పినప్పటికీ, ఇన్బ్యాలెన్స్ అయినప్పటికీ బ్యాలెన్స్డ్గా మీకు శక్తినిచ్చే అవకాశాలు చాలా వరకు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకంటూ ఒక ఉన్నతమైన స్థితిని ఏర్పరచుకోవడానికి చతుర్థాధిపతి, పంచమాధిపతి అయినటువంటి, తృతీయాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు పంచమంలో ఉంటాడు. దీని మూలంగా సంతానం గురించి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీరు కొంచెం చింతించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. సిబ్లింగ్స్ తోటి కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే
శుక్రుడు మీకు భాగ్యంలో ఉన్నాడు. మీకు ఈయన భాగ్యం కంటే ముందు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్నా కూడా కుజుడు యోగిస్తాడు, భాగ్యంలోకి వచ్చినా కూడా యోగిస్తాడు. కాబట్టి స్త్రీ సంబంధమైనటువంటి వాళ్ళతో మీకు లాభాలు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మిమ్మల్ని మీరు దృఢంగా మార్చుకోవటానికి ఈ యొక్క బృహస్పతి మీకు ఈయన ద్వితీయాధిపతి, పంచమాధిపతి, ఈయన ఫ్యామిలీ డిస్టర్బెన్స్ని ఇండికేట్ చేస్తున్నాడు. అలాగే శత్రు రుణ రోగ సమస్యలను కొంచెం ప్రబలం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు అష్టమ స్థానంలో ఉండి దత్తాత్రేయ స్వామిని పూజించటం, అలాగే స్ఫటికలింగాన్ని పెట్టి పూజించటం, ఇవన్నీ చేసుకున్నట్లయితే కొంతలో కొంత మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే రావి చెట్టుని ఇంట్లో పెంచుకున్నా కూడా ఒక తొట్టిలో ఇంట్లో పాదుగా పిలిచినట్లయితే గోడలనే కొట్టేస్తుంది. పెద్ద తొట్టేసి అందులో పెట్టుకున్నారంటే రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసుకుంటే దత్తాత్రేయ స్వామిని అభిషేకించినంత ప్రతిఫలం కలుగుతుంది. కాబట్టి మీకు అష్టమ గురు దోషం ద్వారా వచ్చే ఫ్యామిలీ డిస్టర్బెన్స్, అలాగే సంతానానికి వచ్చే ఒడిదుడుకులు, ఇవి రెండు కూడా మీకు తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మీకంటూ కొంత వాల్యుబుల్ పర్సన్స్ యాడ్ అవుతారు. వాళ్ళ పరిచయాలు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. స్వయం కృషితో మీరు చాలా వరకు ముందడుగు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కష్టే ఫలి అనేది మీకు ఈ సంవత్సరం ఫలితాన్ని సూచిస్తుంది. కాబట్టి మిశ్రమ ఫలితాల కంటే కొంచెం తక్కువ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి. దాని నుండి బయటపడాలంటే రాహు మీకు చతుర్థంలో ఉన్నాడు. ఇక్కడ మీరు దేవి ఖడ్గమాల చదువుకోవాలి. కుటుంబంలో డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్ని నుంచి బయటపడాలంటే మీరు ఇవన్నీ చేసుకోండి. మంచైనా చెడైనా మీకు మీరే నిర్ధారణ చేసుకుని ముందుకెళ్ళండి. అస్ట్రాలజీ ఇది మీకు 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే జపహోమ తపాదులు ఇంట్లో మీరు యోగం ద్వారా మంత్రధారణ, స్తోత్రాలు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మ్యూజిక్ థెరపీ కావచ్చు, ఇవన్నీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి వీటన్నింటిపైన మీరు స్థిరమైన మార్పులను స్వయంగా చేసుకుంటూ చేయవలసినవి యజ్ఞం ద్వారా, జపం ద్వారా చేసుకుంటూ ముందడుగు వేయగలరని ఆశిస్తూ స్వస్తి.